సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. విజయవాడ పరిసర ప్రాంతాల్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుందండి. నిన్న ఆదివారం ఉదయకాలం 8 గంటల నుంచి అనేక ప్రాంతాల్లో నీళ్లు రావటం ద్వారా అనేక ప్రాంతాలు ముంపుకు గురైనాయి. ఎంతో భయంకరమైన వర్షాలు, ఎస్పెషల్లీ హైదరాబాదు, వరంగల్, ఖమ్మం ఈ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాల కారణంగా కృష్ణానదిలోకి నీళ్లు చేరటం, అనేకమైన వాగులు వంకలు పొంగటం ద్వారా విజయవాడ పరిసర ప్రాంతాల్లో చాలా ప్రాంతాలు ముంపుకు గురైనాయండి. ఎస్పెషల్లీ బుడమేరినటువంటి ఆ యొక్క వాగు ఏదైతే ఉందో అది పొంగటం ద్వారా, అవి కట్టలు తెంచుకోవడం ద్వారా నీళ్ళన్నీ కూడా విజయవాడ పట్టణంలో ముంపుకు గురైనవి. దానిలో ప్రధానంగా చెప్పాలంటే సింగ్ నగరు, పాయకరావుపేట, ఖండ్రిక ఈ ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురైనవి. మీరు నమ్ముతారా? సుమారుగా 15 అడుగులు ఎత్తులో నీళ్ళు నిలిచిపోయినాయండి. అనేక ఇళ్ళు అవన్నీ కూడా ముంపుకు గురైనవి. అందులో చాలామంది గర్భిణీ స్త్రీలు, అదే రీతిగా చిన్న బిడ్డలు ఇప్పటికే విజయవాడ పట్టణంలో చాలామంది వైరల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారు, జ్వరాలతో బాధపడుతున్నారు. ఎంతో ప్రతికూల పరిస్థితులు ఈ యొక్క వర్షాభావం వల్ల ఆల్రెడీ నమోదైనవి. ఈ యొక్క వరదల ద్వారా ఇంకా జటిలమైన పరిస్థితుల్లోకి ప్రజలు వెళ్ళిపోయారండి. ఈరోజు చిన్నపిల్లలందరూ కూడా వారు జ్వరాలతో బాధపడుతున్నారు. వారు జల దిగ్బంధం అయిపోయారు, బయటికి రాలేని పరిస్థితి, హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి. పోనీ ఎవరైనా అక్కడికి వెళ్ళి సహాయ సహకారాలు అందించాలంటే ఇంకా బళ్ళ మీద, కార్ల మీద వెళ్ళే పరిస్థితి లేదు, బోట్ల మీద వెళ్ళాల్సిన పరిస్థితి. కార్లు మునిగిపోయినాయి, బైకులు మునిగిపోయినాయి. అక్కడికి ఏ ఒక్కరు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయండి. చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. చిన్న బిడ్డలు, ఆ తర్వాత చాలామంది జ్వరాలతో బాధపడుతున్నారు. అక్కడ చాలా వ్యాధులు ప్రబలుతున్నాయి. ఆ నీటిలో చాలా విషపూరితమైనటువంటి సర్పాలు, జలగలు ఇలాంటివన్నీ కూడా ఆ నీటి ద్వారా ఇంట్లోకి రావటం, ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మునిగిపోవటం, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే వారి నిత్యావసర వస్తువులు కూడా తడిచిపోయి చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నారు. చాలామంది రోడ్డుకి ఎక్కిన పరిస్థితి అండి. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ సమాజంగా మనం ప్రార్థన చేయాలి. ప్రభు చెప్పారు కదా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. అవును, ఈ పరిస్థితుల్లో ఆపదలో ఉన్నటువంటి వారికి మనం ఆపన్న హస్తాన్ని అందించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వారి కోసం ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ యొక్క ప్రాంతాల్లో నిరాశ్రయాలుగా ఉన్నటువంటి వారి కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. మనం ఆదరిద్దాం వారిని. సో క్రైస్ట్ టెంపుల్ పరిచర్యల పక్షాన అటువంటి నిరాశ్రయాలుగా ఉన్నటువంటి వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. క్రైస్ట్ టెంపుల్ ప్రేయర్ టవర్లో నిత్యము ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆశ్రయాన్ని కూడా ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. సో క్రైస్ట్ టెంపుల్ ప్రేయర్ టవర్లో నిరాశ్రయమైనటువంటి వారికి కొంతమందికి ఆశ్రయాన్ని ఇస్తున్నాం మా స్తోమతకు తగినట్లుగా. అదే రీతిగా ఈరోజు సాయంకాలం నుంచి కొన్ని సహాయక చర్యలు చేపట్టాలని మేము ఆశపడుతున్నాం. కాబట్టి అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆహారము, ఆ తర్వాత కొంత మెడిసిన్ ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం. కాబట్టి ప్రార్థించండి, సహకరించండి. ఈరోజు సాయంకాలం నుంచి సహాయ కార్యక్రమాలు ప్రారంభించబడుతున్నాయి. ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో విజయవాడ ఉందంటే ఇప్పుడు ఊహించలేదండి. సుమారుగా 30 సంవత్సరాల క్రితం ఇటువంటి వర్షం వచ్చిందట. 30 సంవత్సరాల తర్వాత ఎంత భయంకరమైన వర్షం, 30 సెంటీమీటర్స్ ఆ వర్షం నమోదు అవటం ద్వారా భయంకరమైన పరిస్థితి అండి. కొన్ని ప్రాంతాలకు వెళ్తే మనుషులు చాలా దీనాతి దీనమైన పరిస్థితులు ఉన్నారు. ఆహారం లేదు, సరైన తాగునీరు లేదు. ఇంకా చెప్పాలంటే ఆ భర్తలు బయట ఉన్నారు, పిల్లలు అందరూ కూడా ఇంట్లో ఉన్నారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో విజయవాడ పట్టణంలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఒక్కసారి విజయవాడ కోసం ప్రార్థన చేయండి, ప్రజల కోసం ప్రార్థన చేయండి. ఆ విజయవాడ పట్టణంలో ఆ యొక్క ప్రమాదంలో ఉన్నటువంటి వారు చాలామంది దేవుని బిడ్డలు ఉన్నారు. సో మా సంఘంలో చాలామంది నిరాశ్రయాలుగా ఉన్నారు. వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఫోన్ చేసి వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా దయచేసి ఎవరైతే ఈ మాటలు వింటున్నారో విజయవాడ పట్టణంలో, ఆ తర్వాత తదితర ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన కొంతమందిని ఖచ్చితంగా ఆదరిస్తుంది. మీ ప్రార్థన కొంతమందికి సహాయాన్ని చేసి పెడుతుంది. మీ ప్రార్థన ద్వారా దేవుడి పరిస్థితిని ఆయన మార్చగలడు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనందరూ కూడా ప్రార్థించాలి, సహకరించాలి. తద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. మరొకసారి అనేక ప్రాంతాల్లో ముంపు గురైనటువంటి ప్రాంతాలు, ఈరోజున కృష్ణానది పొంగుతూ ఉందండి, వాగులు వంకలు పొంగుతూ ఉన్నాయి. ఈ యొక్క పరిసర ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురయ్యేటువంటి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో బ్యారేజ్ దగ్గర కూడా చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. సో అక్కడ ప్రజలకి భద్రత లేదు. కృష్ణానది సముద్రముకు వెళ్ళేటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో కట్టలు తెగుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ కృష్ణానగరు, యనమల కుదురు ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే వారి యొక్క గృహాలని నిండిపోయినాయి. వారు రోడ్ల మీదకి వచ్చి ఉంటా ఉన్నారు. అందుని బట్టి వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా ఒక సేవకుడిగా మిమ్మల్ని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ విజయవాడ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.